వస్తాను, రిమైండ్ చేస్తాను, మళ్ళీ ఒకసారి రిపీట్ గా వస్తాను. రైట్ మారెడ్డి గారు నమస్కారం. మీరు మా వాదమే చెప్పనిస్తానండి, టైం ఇస్తాను మీకు, డీటెయిల్ టైం ఇస్తా శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి టైం ఇస్తాను మీకు, డీటెయిల్ ఇస్తాను. రైట్ ఒక్కసారి ఫస్ట్ స్పెల్ కదా. రైట్ మారెడ్డి గారు, వెంకట్ గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు సారీ. రైట్ వెంకట గారు, మీకు ప్యానల్లో పెద్దల కోటేశ్వరరావు గారికి, తులసిరెడ్డి గారికి, శ్రీనివాసరావు రెడ్డి గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టంగానే చెప్పొచ్చు. అయితే మాట్లాడు. కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, వండుకున్నమ్మ తినక మానదు అని చెప్పి మా ఊర్లో ఒక సామెత. కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, వండుకున్నమ్మ తినక మానదు. తప్పదు కదా అవి. ఈరోజు రేపు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగూ పుంజుకొని తీరాల్సిందే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి బలపడేటువంటి ఛాయలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దానికి ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే కడుపుతో ఉన్నమ్మ కనక మానకపోయినప్పటికీ కూడా ఒక డాక్టర్, ఒక మంత్రసాని ఎలా అవసరమో, అదే విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించి అప్పటికే పబ్లిక్ లో ఒక పలుకుబడి లేకపోతే ఒక కాస్త అట్రాక్షన్ ఉన్నటువంటి లీడర్స్ అనేది ఎప్పుడు కూడా అవసరమే. ఆ ప్రజాబలం ఉన్న నాయకులు కానివ్వండి, ప్రజా ఆకర్షణ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, రకరకాల రూపాల్లో ఆ నాయకత్వం అవసరం అవుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాక డెఫినెట్ గా ఎంతైనా సరే మేలే చేస్తుంది. అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఎవరు రావాలి? కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుందా, మీకు మేలు చేస్తుందా? తెలుగుదేశం పార్టీలో నుంచి కాంగ్రెస్ లో పవన్ వెంకట్ గారు, వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులు ఈ రోజు నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఆశించినటువంటి స్థానాల్లో దక్కనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్టీ జంప్ అవుతా ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడ వాళ్ళు బేస్ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి తిరిగి వైసీపీలో నుంచే కాంగ్రెస్ కి రావాలి. వైసీపీలో నుంచి కాంగ్రెస్ లోకి జనాన్ని తెచ్చుకోవడానికి ఒక రాజనీతి ఏంటంటే, ఇప్పుడు రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడిని రాముడు తెచ్చుకున్నాడు. అదే పెద్ద చర్చ లంక విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి అంశం. అంటే శత్రువు యొక్క అనుపానలు, ఆ కోట రహస్యాలు, ఇవన్నీ కూడా అదే విధంగా రాముడు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఇతర గణాలను సమకూర్చుకున్నాడు. వానరులు అయితేనేమి, ఇతరులు అయితేనేమి, అనేక రూపాల్లో హనుమంతుడి దగ్గర నుంచి సుగ్రీవుడి దగ్గర నుంచి ఇది. కానీ విభీషణుడే ఎందుకు చర్చలోకి వచ్చాడంటే శత్రు శిబిరంలో నుంచి వచ్చాడు, ఆ కోట రహస్యాలు తెలిసి వచ్చాడు. ఈ రోజు షర్మిల గారికి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అనుపానలు, జగన్మోహన్ రెడ్డి యొక్క ఉనికి, ఆ పార్టీ యొక్క నిర్మించే తీరు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ ప్రచారం చేస్తే వైసీపీకి కొంత నష్టం జరుగుతుంది. అదే సందర్భంలో మా పార్టీకి లాభం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఆశించవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. రాజకీయ పార్టీల్లో సహజంగానే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ఇప్పుడు షర్మిల గారిని ఏ మేరకు తీసుకోవాలి, లేకపోతే రాష్ట్రంలో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇందా ప్రస్తావించినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ రోజు కేసులు పిలిచి శంకర్రావు గారు ఇతరులేసి అరెస్ట్ చేయించారు. అయినా నేనేమంటానంటే, ఇప్పుడు షర్మిల గారు వస్తే జగన్మోహన్ రెడ్డిని ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా దోషిగా ప్రచారం చేస్తారా, లేకపోతే నిర్దోషాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారా, తటస్థంగా ఉంటారా? ఇవన్నీ వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు. అందుకని ఈ రాష్ట్రంలో షర్మిల గారు కాంగ్రెస్ కు తిరిగి రావడం అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఒక ల్యాండ్ మార్క్ గానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉపయోగపడుతున్న నా అభిప్రాయం. మాదిరెడ్డి గారు నేను మళ్ళీ మీకు ఇస్తాను, ఎందుకంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అన్ని కూడా ఇంకా ఇన్ డీటెయిల్ సబ్జెక్ట్ ఉంది. ఎందుకంటే పెద్దలు తులసిరెడ్డి గారు వారు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు వెళ్తారు కాబట్టి నేను వారు పంపించి మీకు వస్తారు. ఒక 5-10 నిమిషాల్లో మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్గా మాట్లాడే అవకాశం ఇస్తాను. రైట్ కోటేశ్వరరావు గారు, నిజంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మానని గాయం. తెలంగాణ ఇచ్చి ఇక్కడ నష్టపోయింది, తెలంగాణ ఇచ్చి అక్కడ నష్టపోయింది. రైట్ రేపు కాంగ్రెస్ పార్టీ